ప్రభుత్వ లక్ష్యమైనటువంటి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ స్థాపన కోసం పునాదులు వేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. నిన్న సంచారాణి గారు ఉన్నారో లేరో లోకేష్ గారికి విన్నపం చేశాం. అంగన్వాడీ కేంద్రాలు మేము చాలా చోట్ల తనిఖీ చేస్తాం సార్. ఇక్కడున్న మన సహచర శాసనసభ్యులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఒకసారి ఆకస్మిక తనిఖీలు చేయమని కోరుతా ఉన్నాం సార్. ఎందుకంటే అనేక లోపాలు బయటపడుతూ ఉన్నాయి. అక్కడ పిల్లలకు ఆహారం సరిగా సప్లై చేయని కొంతమంది హెల్పర్స్ కానీ టీచర్స్ కానీ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. అసలు ఎంత సంఖ్య ఉంటుంది? మేము వెళ్ళిన చోట 4-5 కూడా పిల్లలు ఉండడం పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కాన్వెంట్లకు వెళ్తున్నారని చెబుతారు. మనం సరైన సదుపాయాలు కల్పించినప్పుడు ఎందుకు ప్రైవేట్కి వెళ్తున్నారు, ఎందుకు భారీగా ఖర్చు పెడుతున్నారని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏదైతే ప్రైవేటు భవనాల్లో ఉన్న చోట టాయిలెట్లు లేవు సార్, మంచినీరు లేవు సార్, చిన్న చిన్న కుక్కిన గదుల్లో పెడతా ఉన్నారు సార్. దానివల్ల పిల్లలు అక్కడ ఉండటంలా ప్రైవేట్కి పోయే పరిస్థితి వస్తూ ఉంది. దయచేసి భారీ కార్యక్రమం ఇది. కొన్ని వేల మందికి ఉపాధి కూడా వచ్చింది, హెల్పర్స్గా టీచర్స్గా. వాళ్ళు సక్రమంగా చేస్తున్నారా లేదా? మనం కూడా స్థానిక సంస్థల నిధులు అన్ని ప్రభుత్వం ఒకేసారి కట్టలేకపోవచ్చు, కానీ మన బాధ్యత కూడా ఇక్కడున్న నాయకులు అందరం ఉన్నాం కనుక మన నిధుల్లో కొంత కేటాయింపు చేసి టాయిలెట్లు కానీ మంచినీరు కానీ ఇవ్వాలి. మా దగ్గర కడియం మండలంలో మా ఎంపీపీ గారు ఏం చేశారంటే అప్పటికప్పుడు ఎన్నైతే అంగన్వాడీ కేంద్రాలు అన్నిటికీ మంచినీళ్ళు ఏర్పాటు చేయించగలిగారు స్థానిక సంస్థల నిధులతో. అలాగే మనం కూడా దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇది, ఎందుకంటే చాలా చోట్ల పిల్లల పరిస్థితి అధ్వానంగా ఉంటుంది సార్. ఆ కేంద్రాల్లో మాసిపోయిన బట్టలతోటి అసలు సరైన స్నానం చేసి వస్తున్నారా లేదా, సరిగా ఉన్నారా లేదా చూడలేని పరిస్థితి కూడా చూస్తాను. దానికి తగిన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని మనవి చేస్తాను సార్. మనిషి గారు 2 ప్రశ్నలకు మీరు నజీర్ గారు 2 ప్రశ్నలు కంబైన్ చేశారు సార్. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్న అన్నింటికి సమాధానం చెప్తాను అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 55,746 అంగన్వాడీ సెంటర్స్లో మనకి ఈరోజు 21,756 సొంత భవనాల్లో ఉన్నాయి అధ్యక్ష. అలాగే 10,556 కేంద్రాలు ప్రభుత్వ భవనాల్లో, అంటే అద్దె లేకుండా మనం ప్రభుత్వ భవనాల్లో ఉంచుతున్నాం అధ్యక్ష. అలాగే 23,424 అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో ఉన్నాయి అధ్యక్ష. వాటినే ఇప్పుడు మనం కట్టడానికి రెడీ చేస్తున్నాం అధ్యక్ష. కొన్ని శాంక్షన్ చేయటం కానీ, అవి మధ్యలో పనులు ఆగిపోవటం కానీ గౌరవ సభ్యులు అడిగినట్లుగా. అయితే ఇందులో అధ్యక్ష గత కాలంలో 2,922 భవనాలను శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే వీటిలో 948 అంగన్వాడీ భవనాలు ముగింపు దశలో ఉన్నాయి అధ్యక్ష. అంటే 5 నుండి 10% లేదా చిన్న చిన్న వర్క్స్ మాత్రం మిగిలిపోయినాయి అధ్యక్ష. వాటి కోసం మాత్రమే 4 కోట్లు రిలీజ్ అయ్యాయని నేను చెప్పాను అధ్యక్ష. అవి ముగింపు దశలో ఉన్న వాటికి మాత్రమే. కానీ పూర్తి స్థాయిలో మనం పూర్తి చేయాలి అనుకుంటే 193 కోట్లు కావాలి అధ్యక్ష మాకు అంగన్వాడీ బిల్డింగ్స్ మొత్తం పూర్తి చేయడానికి. అయితే 948 అంగన్వాడీ భవనాలు ముగింపు దశలో ఉండగా 873 స్లాబ్ స్థాయిలో ఉన్నాయి అధ్యక్ష. 351 పైకప్పు స్థాయి దాంట్లో ఉన్నాయి అధ్యక్ష. 269 లింటెడ్ స్థాయిలో ఉన్నాయి అధ్యక్ష. 429 బేస్మెంట్ స్థాయిలో ఉన్నాయి అధ్యక్ష. 52 కేవలం పునాదులు మాత్రమే తీశారు అధ్యక్ష. ఇది వీటి తాలూకా పూర్తిగా వివరాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్టుగా సభ్యులు ఎన్ఆర్జీఎస్లో కానీ వేటిల్లో కానీ వాళ్ళు ఇస్తే మంచిదే అధ్యక్ష. అయితే ఇప్పటికి ఈ రోజుకి ఫైనాన్స్ నుంచి మనకు 4 కోట్లు శాంక్షన్ జరగడం జరిగింది అధ్యక్ష. మాకు ఇంకా 193 కోట్లు కావాలి అధ్యక్ష. అలాగే ఈరోజు ఏదైతే ఈ అంగన్వాడీ కార్యకర్తలు అందరూ ఉన్నారో వారికి జీవో నెంబర్ MS 8 ప్రకారం 62 ఇయర్స్ పూర్తి చేసిన వాళ్ళందరికీ కూడా అంగన్వాడీ వాళ్ళకి గ్రాడ్యుయేటీ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే ఈరోజు గౌరవ సభ్యులు అడిగిన వాటిల్లో ప్రాంతీయంగా ఉన్నటువంటి రాగి కానీ జొన్నలు కానీ అతి త్వరలో మన అంగన్వాడీ కేంద్రాల్లో ప్రారంభించడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే సభ్యులు చెప్పారు అంగన్వాడీ సెంటర్స్ ఎంతకు పూర్వం అంటే టీచర్లు వచ్చినా రాకపోయినా మనకు తెలిసేది కాదు అధ్యక్ష. కానీ ఇప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ పెట్టాం. దానివల్ల ఏంటంటే వచ్చిన వెంటనే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు హాజరు అవుతున్నారో లేదో మనకి ఇక్కడే తెలుస్తుంది. మనం చూడక్కర్లేదు వాళ్ళు యాబ్సెంటా ప్రజెంటా కాదు, ఫేషియల్ రికగ్నిషన్ ఉంది కాబట్టి అంగన్వాడీస్లో అందరూ కూడా టీచర్లు ఆయాలు వస్తున్నారు అధ్యక్ష. అలాగే మనం కొత్తగా ముస్తాబ్ అనే కార్యక్రమం పెట్టాం కాబట్టి పిల్లలు చక్కగా తయారయ్యి వస్తున్నారు అధ్యక్ష. మీరు కావాలంటే ఇప్పుడు అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళొచ్చు. ముస్తాబ్ అనే కొత్త కార్యక్రమం కూడా పెట్టాం. అలాగే జనాభాకి తగ్గట్టుగానే
మనం సెంటర్స్ని తిరిగి రీఆర్గనైజేషన్ కూడా చేస్తున్నాం అధ్యక్ష. ఏమైనా ఎక్కడైనా సెంటర్స్ ఎక్కువ కావాలి అంటే ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఈ బిల్డింగ్స్ కానీ టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా దశల వారీగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతోనే మనకు ముందుకు వెళ్ళడం జరుగుతుంది అధ్యక్ష. దాదాపుగా 545 బిల్డింగ్స్ ప్రజెంట్ రిపేర్లో ఉన్నాయి. వాటిని కూడా రిపేర్ చేయాలనే ఉద్దేశంతో మనం ప్రభుత్వానికి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఇంతవరకు 9,240 టాయిలెట్స్ ఇచ్చాము అధ్యక్ష. 11,400 డ్రింకింగ్ వాటర్స్ ఇచ్చాము అధ్యక్ష. వీటన్నిటికి కూడా 52 కోట్లు మంజూరు చేసి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఈరోజు మనం 55,745 సెంటర్స్లో కూడా అన్ని రకాలుగా పిల్లలకి బరువు పెరుగుతున్నారా లేదా, వాళ్ళు చక్కగా ఉన్నారా లేదా, చక్కగా తయారై వస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా చూసే బాధ్యత టీచర్లు ఆయాలు తీసుకుంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు గతంలో చూసుకున్నట్టయితే చాలా ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష. గౌరవ సభ్యులందరూ చెప్పినవి నిజమే అధ్యక్ష. కానీ ఈరోజు మనం బరువుల్లో పిల్లలందరూ కూడా మంచి స్థాయిలో ఉన్నారు. ఇంతకు పూర్వం 70% ఉన్న హాజరు ఈరోజు 96%కి వచ్చి మనం దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్నామని చెప్పడానికి గర్వంగా ఉంది అధ్యక్ష. అలాగే రాష్ట్రంలో అంగన్వాడీ భవన నిర్మాణానికి మరమ్మతుకి అన్నిటికి కూడాను 300 కోట్లు అవసరం ఉంది అధ్యక్ష ఇప్పటికి కూడా ఇంకా. అలాగే త్రాగునీరు, మరుగుదొడ్లు, అలాగే విద్యుత్ సదుపాయాలన్నిటికి కూడా 86 కోట్ల రూపాయలని ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. ఇందులో 20,000 కేంద్రాలకి ఇండక్షన్ స్టవ్లు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. పొగరహిత వంట వాతావరణం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో, అలాగే పిల్లల కోసం కూర్చునే కుర్చీలు కానీ, ఆట వస్తువులు కానీ, పాఠ్యం తాలూకా చార్టులు కానీ, ఇండోర్ గేమ్స్ కానీ, ఈ వంటకి నాణ్యమైన పాత్రలు కూడా ఇచ్చాము అధ్యక్ష. అలాగే 5,000 మినీ అంగన్వాడీస్ని మెయిన్ అంగన్వాడీస్గా అప్గ్రేడ్ చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే 3 లక్షల మంది గర్భిణీ స్త్రీలకు బేబీ కిట్లు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈరోజు చూసుకున్నట్టయితే మనం అధ్యక్ష 2 క్వశ్చన్లు అధ్యక్ష, కొంచెం టైం ఇవ్వండి. చాలామంది ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. అడిగింది అని షూట్కి సంబంధం చెప్పండి, స్టోరీ వద్దు సార్ 8 మంది అడిగారు అధ్యక్ష, 8 క్వశ్చన్స్ సార్. టైం ఇవ్వండి అధ్యక్ష ప్లీజ్. ఓకే ఓకే లేడీస్ కోట అధ్యక్ష ఈరోజు చూసుకున్నట్టయితే అంగన్వాడీస్ 4,200 జీతంతో ఉన్న అంగన్వాడీస్కి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 3 సార్లు జీతం పెంచి వీళ్ళకి ఇప్పుడు 11,500 రూపాయల జీతం అయింది అధ్యక్ష. ఎందుకంటే ఈ విషయం తమకు చెప్పాలి, ఎందుకంటే బయట పరిస్థితులు బట్టి దయచేసి సభా సభ్యులందరి మధ్యలో ఈ విషయం చెప్పాలి అధ్యక్ష. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సెంటర్స్లో కూడా దశల వారీగా అన్ని విధాలుగా అన్ని రకాల సౌకర్యాలు కూడా అందిస్తున్నాం అధ్యక్ష. ఈరోజు 10 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అంగన్వాడీ సోదరీమణులు పెట్టినటువంటి వాటిల్లో 9 డిమాండ్స్ని ఆల్రెడీ మనం కంప్లీట్ చేశామని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అందరికీ కూడా అంగన్వాడీ సెంటర్స్తో వెళ్ళడం చూడడం చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా నేను ఈ విషయం చెప్తున్నాను అధ్యక్ష. అలాగే ఈరోజు అంగన్వాడీ సెంటర్స్లో ఉన్నటువంటి ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చుల కింద 15,000 రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష. అలాగే గ్రాడ్యుయేటీ కూడా అమలు చేశాం అధ్యక్ష. కొత్త న్యూ ఫోన్స్ ఇచ్చాము అధ్యక్ష 75 కోట్లతో 5G ఫోన్స్ అధ్యక్ష. గత కాలం ఫోన్స్ ఇచ్చేటప్పుడు ఫోన్స్ తీసుకొని తర్వాత రోజే తీసుకెళ్ళి ఆ CDP వాళ్ళకి ఇచ్చేస్తే మాకు ఈ ఫోన్స్ పనిచేయలేదని చెప్పినటువంటి సోదరీమణులకి ఈరోజు 5G ఫోన్స్ ఇచ్చాం అధ్యక్ష 75 కోట్లతో. కాబట్టి ఈరోజు కొత్త అంగన్వాడీ సెంటర్స్ ఏవైతే కావాలని కొంతమంది సభ్యులు అడిగారో జనాభా ప్రాతిపదిక మీద ఖచ్చితంగా కొత్త అంగన్వాడీ సెంటర్స్ని కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకుంది అధ్యక్ష. మొత్తం మళ్ళీ చెప్తున్నాను అధ్యక్ష, అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 10 కోరికలతో మాకు ఇచ్చినటువంటి దాన్ని 9 కోరికలు పూర్తి చేశాము అధ్యక్ష. త్వరలో మిగిలిన అన్నీ కూడా ఆ కోరిక కూడా త్వరలో మేము పూర్తి చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. అంగన్వాడీ టీచర్స్ కోరికల గురించి క్వశ్చన్ కాదు ఇది. టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, బిల్డింగ్స్ వాటిలో ఉన్నాయి అధ్యక్ష. ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి.